మునసబు రామయ్య ఆహ్వానాన్ని మృదువుగానే తిరస్కరించాడు డాక్టర్ శేఖర్. అనేక విషయాలు సహృదయాలతో మాట్లాడుకున్న కారణంగా ఏర్పడిన ఆత్మీయత పురస్కరించుకుని అతడిని సాగనంపడానికి స్టేషన్కి వెళ్ళాడు చక్రధరం. నా స్వంత సోదరునిగా ప్రేమిస్తున్నాను మిమ్మల్ని. మీ హృదయం ఇంత గొప్పదని ప్రథమంలో ఊహించలేకపోయాను అన్నాడు శేఖర్ రైలెక్కాక. థ్యాంక్స్, నేను అలానే భావిస్తున్నాను. ఉత్తరాలు రాస్తుండండి అన్నాడు చక్రధరం. వెళ్లే ముందు మరొకసారి హెచ్చరించదలుచుకున్నాను మిస్టర్ చక్రధర్. ఎంతో మెలకు అవసరం. డాక్టర్ అంటే వాళ్ళు ప్రాణాలను నిలబెట్టగల వ్యక్తి అనే సంగతి ఊరివారిలో చాలామందికి తెలీదు. తమ పాలేళ్లను చూసినట్టు చూడబోతారు. తమ అధికార దర్పం ఉద్యోగులపై ప్రదర్శించి ప్రలోభపెట్టి అనేక ఉపకారాలు పొందజూస్తారు. ఎన్నో నీచ కార్యాలకు ప్రోత్సహిస్తారు. అందుకు లొంగని వారిపై కక్ష కడతారు. ఎన్నో రకాల ప్రతీకారం చేస్తారు. కడకు పెద్ద చేతులు ఆసరాతో మనకు ఉద్వాసం చెప్తారు. అయినా మనం చలించకూడదు. వ్యక్తిత్వాన్ని నిలుపుకోవాలి. మానవత్వాన్ని గుర్తించుకోవాలి. సమాజ ఔన్నత్యము, మానవత్వంలోని మమత, మంచితనాలు నిలిపిన నాశనం చేసిన యువకులమే చెయ్యాలి. యువకులపై దేశాభ్యున్నతి ఆధారపడుంది. సంతోష విస్ఫారిత వదనంతో ఆనంద దరహాస చంద్రికలు లాస్యం చేస్తుండగా శేఖర్ భుజం తట్టాడు చక్రధరం స్నేహంగా. ఇటువంటి వ్యక్తిత్వం గల మీతో పరిచయమైనందుకు చాలా ఆనందిస్తున్నాను శేఖర్. సాక్షాత్తు మీ ఆదర్శాలే నావిని. అందువల్లనే మన స్నేహలత వయసు అత్యల్పమైన యుగ యుగాల నాటి మిత్రులుగా కలిసిపోయాం. ఈరోజు ఇలా రావడానికి వచ్చినందుకు ఆరంభంలో ఒక విధంగా విచారించాను, భయపడ్డాను. కానీ మీ వంటి ఉత్తమ వ్యక్తితో పరిచయ భాగ్యం లభించగలందుకే ఇలా వచ్చానని గ్రహించి ఇప్పుడు అమితంగా ఆనందిస్తున్నాను. చూసారా మరి దేవలీల, చెడును మంచిని మిళితం చేసి చూపెడతాడు అడుగడుగున. మీ హృదయం చాలా కోమలం. చిరుహాసంతో చక్రధరం చేయి నొక్కి వదిలాడు శేఖర్. ఒక పక్క నెత్తిమీద కొట్టి మరొక పక్క విందులకు ఆహ్వానిస్తారు. చూశారుగా ప్రత్యక్షంగా ఈ ఊరి తీరుతెనులు. అదొకటి గ్రహించి జాగ్రత్తగా ఉండండి మరి. బాయ్ బాయ్. రైలు కదిలింది. చిరియో చెయ్యి ఊపుతూ రైలు కిటికీ నుండి శేఖర్ కనిపించే వరకు చూస్తూ నిలిచిపోయాడు చక్రధరం. ఎంత ఆశ్చర్యకరమైన సంగతి! నా మేనమామ నా తల్లికి సాక్షాత్తు తమ్ముడు. కానీ నా క్షేమం అక్కర్లేదు, అతడి స్వార్థమే కాని. రక్త సంబంధం కూడా అతడిలో స్వార్థాన్ని కరిగించలేదు, మమతలు సృష్టించలేదు. కానీ శేఖర్ పూర్తి అపరిచితుడు. సంబంధము లేదు, స్నేహమూ లేదు. అయినా ఇద్దరి మధ్య జన్మ జన్మాల ఆత్మీయత, ప్రేమభావాలు నెలకొన్నాయి. విద్యార్థి దశ అంతకాలంలోనూ ఏ ఇద్దరో ముగ్గురుతో మాత్రమే అటువంటి స్నేహం ఏర్పడింది. అంతే. ప్రపంచంలో పరిచయాలు ఎంత చిత్రంగా ఏర్పడతాయి. ఊళ్ళోకి తిరిగొచ్చిన చక్రధరానికి వెంటనే ఇంటికి పోవడానికి మనస్కరించలేదు. జీపును ఆఫీసుకు పంపేసి తను ధర్మయ్య మాస్టారి ఇంటికి దారి తీశాడు. చక్రధరం వెళ్లేసరికి ధర్మయ్య మాస్టారు ఆయన ప్రాణ సమానంగా పెంచుకుంటున్న పూల మొక్కల మధ్య సుఖాసీనుడే ఉన్నారు. మీ దయవల్ల ఈనాటికింత వాణ్ణయ్యాను మాస్టారు. సజ్జల నేత్రాలతో ఆయన పాదాలకు నమస్కరించి కూర్చున్నాడు చక్రధరం. ఇష్ట కార్యాభిసిద్ధిరస్తు, దీర్ఘాయుష్మాన్ భవ అని దీవించి చక్రధరాన్ని తృప్తిగా నకసిక పర్యంతం వీక్షిస్తూ మౌనంగా ఉండిపోయాడు కొంతసేపు ధర్మయ్య. ఏం మాస్టారు, ఇంతకాలానికి చూస్తే నేనెవరో గుర్తురావడం లేదా? నవ్వుతూ అడిగాడు చక్రధరం. నా చక్రీని మరిచిపోవడమే? మరిచిపోలేను నాయనా. నా శిష్యుడు ఇంతయ్యాడని ఆనందంగా చూసుకుంటున్నాను. సంతృప్తితో మెరిసిపోయిన ఆనంద బాష్పాలను ఒలికించసాగాయి ఆ రుద్దిని నేత్రాలు. నువ్వు డాక్టర్ అయ్యావంటే నాకెంత సంతోషమైంది. మన చేతితో నాటిన మొక్కను పెరిగి పెద్దదై ఫల పుష్పాలతో చూసినప్పుడు కలిగే ఆనందం అనుభవజ్ఞులకే తెలియాలి. నా దగ్గర ఓనమాలు దిద్దిన నీవు ఇంత రుద్దులోకి రావడం చూడగలిగిన నేనెంత అదృష్టవంతుణ్ణి. ఆ అపూర్వ ఆదరణకు చక్రధరం మనస్సు సంతోషంతో ఉప్పొంగిపోయింది. అంతలోనే అనేక గత స్మృతులతో కక్కదల్లిపోయి అనిర్వచనీయమైన బాధతో ముకుళించుకుపోయింది ముఖం. కళ్ళు అశ్రుపూరితాలయ్యాయి. తలవాల్చి భారస్వరంతో అన్నాడు. తండ్రి లేకపోయినా అయినవాళ్లే శత్రువులైన భగవత్కృప వల్ల, మీరు చేసిన సహాయం వల్ల, మీ ఆశీర్వచనాల వల్ల ఇలా మనిషిగా నిలబడగలిగాను. ఆ అజ్ఞానపు రోజుల్లో దైవ సమానులైన మీకు, పెద్ద మామయ్యకు శుశ్రూష చేసి పొందిన ఆశీర్వచనాలే నాకు అర్ధబలము, అంగబలము ఇవ్వనంత బలాన్ని ప్రసాదించాయి. కను కొలుకులున్న అసురుబిందువుల్ని ఒత్తుకున్నాడు. పెద్దల ఎడల నీకు గల గౌరవము, దైవభక్తి నిన్నెప్పుడూ వృద్ధిలోకి తీసుకొస్తాయి చక్రి. నేను నీకు చెప్పేదొకటే,
ఎన్నడూ ఏ ప్రలోభానికి గురి కావద్దు. పేదసాదలపై కన్నుంచు. మానవ సేవే మాధవ సేవ అని మరవకు. ఈ ఊరి రాజకీయాల్లో అస్సలు ప్రవేశించుకు. ఏనాడు నిజాయితీకి దూరం కాకు. ధన్యుణ్ణి. ఎన్నడూ మీ హితబోధ మరువను. మరొక ముఖ్య విషయం, వివాహ విషయంలో తొందరపడి ఒక నిర్ణయానికి రాకు. ఎవ్వరికీ మాట ఇవ్వకు. ఇప్పుడు తొందరపడితే తర్వాత శాశ్వతంగా సుఖశాంతులకు దూరం కావాల్సి వస్తుంది. నీపై నాకు పుత్రవాత్సల్యం ఉంది కనుక ఈ సలహా ఇస్తున్నాను. ధన్యుణ్ణి మాస్టారు. వచ్చిన మరుక్షణం నుంచి ముఖస్థుతి చేసేవారే పెళ్ళెప్పుడు చేసుకుంటావు, ప్రాక్టీస్ ఎక్కడ పెడతావు అంటూ వేధించేవాళ్లు. స్వార్థపరులే కనిపించారు కానీ మీలాగా ఆదరంగా మనస్ఫూర్తిగా మాట్లాడేవారు, మరోరాని మహత్తర సందేశాలతో జీవితపు విలువలు తెలియజెప్పే వ్యక్తులు ఎక్కడా కనిపించలేదు. చిన్నగా నవ్వి ఆ సంభాషణ తప్పించాడు ధర్మయ్య. అమ్మ కులాసా? కులాసేనండి. ఈ ఊరు రావడానికి ముందు అమ్మ జంకింది, కానీ తర్వాత నా బలవంతం మీద అంగీకరించింది. ఇలా వస్తున్నట్టు మీకు ఉత్తరం రాశాం, అందిందాండి? నిండుగా నవ్వాడు ధర్మయ్య. అందింది. ఇంత ఊరిలో నా ఒక్కడిపైనే అంత గౌరవముంచి తెలియజేసినందుకు చాలా సంతోషం. కానీ అంతకుముందే ఊళ్ళో ముఖ్యులందరికీ నువ్విలా వస్తున్నట్లు తెలుసు అనేసి చక్రధరం ముఖం పరీక్షగా చూడసాగాడు. కొద్దిసేపు ఊరుకుని నెమ్మదిగా అన్నాడు చక్రధరం. ఆ విషయాలన్నీ నాకు తెలిసాయండి. కానీ ముందే తెలిస్తే అసలు ఈ ఉద్యోగానికి రాకపోదును. నేను ఉద్యోగం కోసం ప్రయత్నించింది మరొక చోటైతే వచ్చింది ఇక్కడ. ఎందువల్లనో అని ఆశ్చర్యపోయాను, కానీ ఇంత గూడుపుటాన్ని జరిగిందని అనుకోలేకపోయాను. ఎవరికీ ఈ సంగతి తెలీదనే ఉద్దేశంతోనే ఉన్నాను. ఉత్తరం అందుకుని మీరు స్టేషన్కి వస్తారని చూశాను. కానీ మామయ్య గారి మంగ బండి చూడగానే దిగ్భ్రాంతున్నయ్యాను. పాత వైరం సమసిపోయింది, తిరిగి బాంధవ్యం నెలకొంటుందని సంతోషించాను. కానీ చూడగా ఘోర పరిణామాలే కలిగేటట్టున్నాయి. అలా అధైర్యపడకు. మరి ఆ భగవంతుడే ఉన్నాడు. నీ ఉత్తరం అందింది. నేను స్టేషన్కి వచ్చాను. కానీ అక్కడ మీ మామయ్య బండి అవి చూశాక నేనక్కడ ఉండకపోవడమే మంచిదనుకున్నాను. వెంటనే తిరిగి వచ్చేశాను. అలాగా అండి. పోనీ వాళ్ళుంటేనేం? సందేహిస్తూ అడిగాడు చక్రధరం. నిర్జీవంగా నవ్వాడు ధర్మయ్య. మీకిక్కడ విషయాలేమీ నేను తెలియపరిచేవాణ్ణి కాను. ఏదో విధిగా మీ కుటుంబాల సంగతులే మీ అమ్మకు రాసేవాణ్ణి. మీ పొలం అమ్మిపెట్టినందుకు మీరు వెళ్ళిన తర్వాత ఎన్ని గొడవలు లేవదీశాడో మీకు తెలీదు. నన్ను కొట్టించాలని చూశాడు. నా పొలంలో గడ్డివాములకు నిప్పు పెట్టించాడు. ఒకటేమిటి, ఈ స్కూలు మాస్టారి కూడా తీయించేసి ఇక్కడి నుంచి తరిమియ్యాలని చూశాడు. కానీ సాధ్యం కాలేదు. అయినా నా మంచి ఎవరికి తెలీదు. నన్ను అభిమానించి ఆదరించేవారు నాకున్నారు. అందువల్లనే రామయ్య ఆటలు పూర్తిగా సాగలేదు. అయ్యయ్యో, మా వల్ల ఎన్ని కష్టాలు మీకు! బాధపడ్డాడు చక్రధరం. పర్వాలేదులే, బాధపడకు. సాగర్ మధ్యంలో అమృతము పుట్టింది, హాలాహలము పుట్టింది. దానికేం చేస్తాం? మీరన్నింటికీ ఇలాగే చక్కగా సమన్వయిస్తారు మాస్టారు. అందుకే మీ మాటలు మరీ మరీ వినాలనుంటుంది అంటూ నిండుగా నవ్వాడు చక్రధరం. మీరు, పెద్ద మావయ్య, వందనాదేవి ఎందుకో ఒకే విధమైన వ్యక్తులుగా కనిపిస్తారు మాస్టారు నాకు. మాధవయ్య దేవుడేగా, వేరే అనుకోవలసిందేముంది? చాలామంది స్వామీజీలను, సాధు పొంగవులను చూస్తాం, కానీ ఇటువంటి నిజమైన విరాగులు అరుదు. ఇంకా వందనాదేవంటావా? సాక్షాత్తు ఆ వందనాదేవే. అటువంటి పిల్ల ముల్లోకాలు గాలించినా దొరుకుతుందా? శాంతం, సహనం, సంపూర్ణ విజ్ఞానం మూర్తి భవించిన దేవి విగ్రహం. మానవలోకంలో పుట్టవలసిన వ్యక్తి కాదసలు. ధర్మయ్య మాటలు పూర్తయ్యి అవకముందే మెల్లగా నడుస్తూ అక్కడికొచ్చింది వందనాదేవి. రాతల్లి, నీ మాటే అనుకుంటున్నాం, కూర్చో అన్నాడు ధర్మయ్య. ఆమెకక్కడ ఏం పనో ఎందుకొచ్చిందో తెలియక విస్మయంతో చూడసాగాడు చక్రధరం. కూర్చోనండి. నాన్నగారికి ఇంకా పలహారం చేయలేదు. ఎవరితోనో మాట్లాడుతుంటే నేనిలా వచ్చాను. ఈ పుస్తకాలు చదివేశాను. చేతిలో పుస్తకాలు అక్కడ పెట్టి నిల్చుంది. అవేమిటోననే ఆతరంతో తీసి చూశాడు చక్రధరం. ఒకటి ఠాగూర్ గీతాంజలికి తెలుగు అనువాదం, మరొకటి ప్రేమ్చంద్ గబన్కు అనువాదం. ఆశ్చర్యపోయాడు. ఎంతటి ఉదాత్తమైన అభిరుచి! వెంటనే మంగగదిలో పుస్తకాలు, ఆమె సంభాషణ గుర్తుకొచ్చాయి. చౌకబారు అలంకరణపై మంగకు గల మోజు, నీచ సాహిత్యంపై ఆమెకున్న అభిలాష, తోటి వ్యక్తిని గౌరవించలేని ఆమె తేలిక బుద్ధి, ఆమె నైతికంగా వందనాదేవి కంటే ఎన్ని మెట్లు దిగువలో ఉందో చాటి చెప్తున్నాయి. ఏమేమంటావు మళ్ళీ? మాస్టర్ అడిగారు వందనాదేవిని. ఉంటే రవీంద్రుని గ్రంథాలివ్వండి, లేకుంటే ఇంకేమైనా మంచివి. ఆ సంభాషణకు అంతరాయం కలిగిస్తూ ధర్మయ్య మనవరాళ్ళిద్దరూ లోపల నుండి ఒకరి వెనకొకరు పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడు తాతయ్య, సంపంగి పూలన్నీ అలివేలు కోసేసుకుంది, నాకివ్వడం లేదు ఏడుస్తూ ఫిర్యాదు చేసింది చిన్నపిల్ల ఇందిర.
ముందు నేను కోసుకున్నాను, దానికెందుకు ఇవ్వాలి? అలివేలు ప్రశ్న. నువ్వు పెద్దదానవు, చెల్లాయిని ఏడిపించకూడదు. అడిగింది ఇచ్చేయాలమ్మా అలివేలు బుజ్జగిస్తూ చెప్పాడు ధర్మయ్య. ఇవ్వను. మొన్నది మొగల రేకులు ఇచ్చిందేమిటి? ఖరారుగా చెప్పేసింది అలివేలు. తగు పరిష్కారం కోసం ఆలోచిస్తున్నాడు మాస్టారు. చక్రధరం కలగజేసుకున్నాడు. పోనీ రేపటి పూలన్నీ నువ్వు కోసుకుందుగానమ్మా. ఇందిరను గెడ్డం పట్టుకుని బ్రతిమలాడబోయాడు. అక్కర్లేదు, ఇప్పుడే కావాలి. చక్రధరం చేతిని తోసిపారేసి చిందులు తొక్కుతూ ఏడవసాగింది ఇందిర. ఈ తతంగమంతా చూస్తున్న వందన జోక్యం కల్పించుకుంది. నేనిస్తానురా ఇందిర, ఏడవకు అని లాలనగా పిలిచింది. ఇందిర ఏడుపు మానింది. ఒక్క క్షణం చూసి వందనాదేవి ఇస్తుందనే ఆశతో దగ్గరకు వెళ్ళింది. ఇందిరను ఎత్తుకుని ఆ పక్కనే ఉన్న చామంతి మడి దగ్గరకు తీసుకువెళ్ళింది వందనాదేవి. చూడిందు, సంపంగి పూలు అందంగానే ఉంటాయి, కానీ వాటిలో విషముందట. అందుకే దేవుడికి అవంటే ఇష్టం లేదు. ఆ పువ్వులతో దేవుడికి పూజ చేయకూడదు. ఈ చామంతులు చూడు, చక్రాల్లా పచ్చగా అందంగా కళకళలాడుతూ మంచి సువాసంతో ఉంటాయి. వారం రోజులైనా ఎండిపోవు. దేవుడికి ఇవంటే ఇష్టమంట. అవి దండగుచ్చి దేవుడి పటానికి వెయ్యి, నీ కోరికలన్నీ తీరుస్తాడు. పువ్వులను వందనాదేవిని మార్చి మార్చి చూసింది ఇందిర. ఆ హితబోధ ఆమెకు బాగా నచ్చింది. అవును, సంపంగి మంచిది కాదు, అలివేలు మంచిది కాదు, నేను చామంతులు మంచివి అంటూ ఒడి నిండా చామంతులు కోసుకుని తృప్తిగా వెళ్ళిపోయింది ఇందిర. మంత్రముగ్ధుల మాదిరిగా చూడసాగారు చక్రధరం ధర్మయ్యను. తమ వల్ల కాని పని వందన ఎంత సులువుగా పరిష్కారం చేసింది. ఆమె మాటల్లోని లాలిత్యానికి సమయస్ఫూర్తికి ముగ్ధుడైపోయాడు చక్రధరం. అర్థం చేసుకోగలిగితే నీ మాటల్లో ఎంత గొప్ప అర్థం ఇమిడి ఉందమ్మా. అంతఃకరణ శుద్ధికి బాహ్యాడంబరం గీటురాయి కాదంటున్నావు కదూ. ఎంత వేదాంతైనా ఇంత గొప్ప అర్థాన్ని అంత చమత్కారంగా ఇంత నేర్పుతో చెప్పగలడా అన్నాడు ధర్మయ్య. ఆయన మాటలకు చిన్న మందహాసంతో జవాబిచ్చింది వందన. ఏదో పసిపిల్లలతో అన్న మాటలకు పెద్ద అర్థమేమిటి మాస్టారు? మీరేదో మాట్లాడుతున్నారు కదూ. పుస్తకాలకు రేపొస్తాను, తీసుంచండి అంటూ వెళ్ళిపోయింది వందనాదేవి. చక్రధరం వైపు చూడలేదు, మాట్లాడలేదు. చక్రధరం మనసులో రేగిన ఆశ్చర్యానికి అవధులు లేకపోయాయి. పుట్టుకతోనే ఇంత సభ్యత సంస్కారం ఉన్నవాళ్లను ఎక్కడా చూడలేదు అన్నాడు స్వాగతంలాగా ధర్మయ్య. ఇంత పెద్ద పుస్తకాలను చదివి అర్థం చేసుకోగల జ్ఞానం ఉందా మాస్టారు వందనాదేవికి? ఆశ్చర్యం నుండి తేరుకొని చక్రధరం సంశయ నివృత్తి కోసం అడిగాడు. ఆ మాటలు వింటూనే పెద్దగా నవ్వాడు ధర్మయ్య. అనంతరం తాపీగా జవాబిచ్చాడు. ఆ గ్రంథాల్లో ఏమైనా ఆమెకు అర్థం కాలేదు అంటే మరెవ్వరికీ ఇవి అర్థం కాదన్నమాట. పైపై ఆర్భాటాలు లేవని, పల్లెటూరుదని అనుకుంటున్నావేమో. నివురుగప్పిన నిప్పు. నిండు పాత్ర తొణకదనే సామెత ఆమె విషయంలో అక్షరాల నిజం. ఆమెకున్న నిశిత బుద్ధి, విమర్శనా జ్ఞానం గొప్ప గొప్ప విద్యావంతుల్లో కూడా అరుదుగా కనిపిస్తుంది. రోజూ ఈ సమయంలో తండ్రికి పళ్ళు పాలు తీసుకొస్తుంది. ఆ ఆశ్రమంలో ఉన్న కాసేపు ఈ పుస్తకాలు చదువుకుంటుందట. అసలు ఆమెలో ఉన్న ఆ సాహిత్య పిపాసే ఆశ్చర్యం గొలుపుతుంది. ఏ పూర్వజన్మ సుకృతమో. లైబ్రరీలోకి ఏ కొత్త పుస్తకం దిగినా నేను చదవాలి అనే కుతూహలం కంటే ముందు వందనాదేవికివ్వాలి అనే ఆరాటం ఎక్కువగా ఉంటుంది నాకు. గురువుగారు ఆనందోద్రేకంతో అంటున్న మాటలన్నీ జాగ్రత్తగా వింటున్న చక్రధరం హృదయంలో గాఢంగా నాటుకుపోయాయి. ఆ రోజు సాయంత్రం పూజాగృహంలో దైవచింతనలో సర్వాన్నీ మరిచిన వందనాదేవి నిశ్చలమూర్తి ఒక్కసారి మనోఫలకంపై మెరిసింది. ఎన్నో భావాలు ఒక స్పష్టత, నిర్దిష్టత లేకుండా అస్పష్టంగా చెలరేగాయి. ధర్మయ్యనేదో అడుగుదామనుకున్నాడు, కానీ అడగలేకపోయాడు. అనుభవం జీర్ణించుకున్న ధర్మయ్య అది గ్రహించడం కష్టం కాదు. చక్రధరానికే తెలియని అతడి అంతరాత్మ సంచలనాన్ని ధర్మయ్య లీలగా పసిగట్టాడు. తనలో తానే నవ్వుకున్నాడు. స్వర్ణకాంతులీనుతున్న 2 మామిడి పళ్ళు అతడి చేతుంచి ఇష్టకార్యార్థ సిద్ధిరస్తు అని మనఃపూర్వకంగా దీవించి పంపాడు. ఏమే, చక్రధరం ఇంకా రాలేదు అని ప్రశ్నించాడు రామయ్య పెద్ద స్వరంతో. ఇంకా లేదు, రుక్మిణి సమాధానం. వాళ్ళ జీపొచ్చేసింది. నేను పొలం నుంచి వస్తూ చూశాను. ఎక్కడికెళ్ళాడో మరి. లేకపోతే మీ అన్నయ్య ఆశ్రమంలోనే పడున్నాడేమో. నిన్న పగలంతా అక్కడే పడుకున్నాడట, వెంకన్న చెప్పాడు. ఎందుకు? అక్కడేం తోస్తుంది? ఆ బైరాగివాడసలు మాట్లాడు, ఇక ఆ ముంగికి మాటలొచ్చా అని అంటూ పక్కపక్క నవ్వాడు రామయ్య. మళ్ళీ ఏదో స్ఫురణకొచ్చినట్టు గొంతు తగ్గించి, అన్నట్టు అక్కయుందా ఇంట్లో అని అడిగాడు. లేదు, వందన పాలు పట్టుకుని ఆశ్రమానికి పోయింది. దాంతోనే ఆవిడ వెళ్ళింది. అసలు చిన్నప్పటినుంచి కూడా అదంటే మీ అక్కకి పక్షపాత బుద్ధే.
బంగారు బొమ్మలా నా తల్లి మెరిసిపోతుంటే ఎందుకో వందన అమ్మ తల్లి అంటూ దాని కూడా తిరుగుతుంది అక్కసుగా అంది రుక్మిణి. ఊరికే వెళ్ళిందేమోలే, ఆ భయమేమీ అక్కర్లేదు. రామచిలుకను మాలకాకిని దగ్గరుంచితే మనిషి అయినా ఎవడైనా చిలకనే తీసుకుంటాడు, తెలిసిందే. ఆ కాకి నలుపుది నీ కూతురికి పోటీ రాగలదనే భయం నీకు అక్కర్లేదు అని నవ్వసాగాడు రామయ్య. మంగ శృతి కలిపింది, మాలకాకి కాదు మసిబొగ్గు అంటూ. అలాగే అలాగే, అలా అనుకుంటూ కళ్ళు మూసుకుని కూర్చోండి తండ్రి కూతుళ్ళు. అలా ముంగికి మళ్ళీ ఉండేవాళ్లే ఎన్ని పనులైనా చేస్తారు అంది రుక్మిణి. చేయనీవే, మనకేం తేలిగ్గా కొట్టి పారేశాడు రామయ్య భార్య మాటను. చేసుకుంటే చేసుకొని దరిద్రుని బాగు చేసేదెవడు? నేను హైదరాబాదు తిరిగి మంత్రుల కాళ్ళు కడుపులు పట్టుకుని వాణ్ణిక్కడ వేయించిందెందుకు? ఇంత తేలిగ్గా వదిలేయడానికా? ఈ ఊళ్ళో నా పంజాన్ని తప్పించుకుపోగలవాడు కూడానా? వాడేదో తన ప్రగల్భం వల్లనే ఉద్యోగస్తుడినయ్యానని మురుస్తున్నట్టున్నాడు. తెలుసుకుంటాళ్లే, మించిపోయిందేముంది. నా మాట వింటాడు, బాగుపడతాడు. లేదు నా తడాకా రుచి చూస్తాడు. నా కూతురికేం లోట్లేదు. నా ఆస్తి చూసి దాని అందాన్ని చూసే వస్తాడు ఎవడైనా, కుక్కలా నా కాళ్ళ దగ్గర పడి ఉండడానికి. ఆ బైరాగి కూతుర్ని చేసుకుంటే వీడికి దక్కేది ఆ ముష్టికొంప, ఆ కాషాయగొడ్లే. పొలమంతా ఏనాడో నా పరమైంది సగర్వంగా అన్నాడు రామయ్య. సరే ఊరుకోండిక, వస్తే వినగళ్ళు. విననీలే, పరాయివాడు గనుకనే నా సంగతి తెలిగిపోవడానికి. లక్షణంగా పిల్లనిస్తానరా అబ్బి అంటే ఎన్ని టొక్కులు పోతున్నాడు చూసావా నిన్న? అదంతా వదిలిచ్చేయను. పోనన్నా, బావ మంచివాడు అంది నిష్ఠూరంగా మంగ. అయితే మంచిదేగా, అప్పుడే ఎంత కోపం వస్తుందే నీకు? తృప్తిగా నవ్వుతూ లేచి వెళ్ళిపోయాడు రామయ్య. ఆ దేవుడు అనుకూలించాలిగా, అలా అయితే నీ గుడికొస్తాం అని ఇష్టదైవాన్ని ప్రార్థించుకుంది రుక్మిణి. అయినా మధ్యన ఈ పాపిష్టిదాన్ని బెడదొచ్చి పట్టుకుందేమిటి నాకు? కోతిమొహం అదిను అని ఈసడించింది. అంతలో దొడ్డి గుమ్మం నుంచి ప్రవేశించిన వందనాదేవిని చూడగానే ఆమె సంభాషణ ఆగింది. ఏమే అత్తయ్యది అని అడిగింది రుక్మిణి. నాతో రాలేదు పిన్ని. అది తెలుస్తూనే ఉంది, ఎందుకు రాలేదు అని. ఏమో మరి, అత్తయ్య నేను ఆశ్రమంలో ఉండగా జీప్ వచ్చింది. బావ స్టేషన్ నుంచి తిరిగొచ్చారట. అత్తయ్యను తీసుకురమ్మన్నారని డ్రైవర్ చెప్పాడు. వెంటనే వెళ్ళిపోయింది అత్తయ్య. కారణం నాకు తెలీదు. అవురా? వింటూనే నిర్ఘాంతపోయింది రుక్మిణి. ఇక్కడికొచ్చిన వాళ్ళు లక్షణంగా ఇక్కడ ఉండడమో చెప్పి వెళ్లడమో చేస్తే ఎంత బాగుంటుంది. ఇదేం దుర్బుద్ధి? వీళ్ల కోసం నేను చేసిన వంటకాలు ఎక్కడ పారబోయిను? అంతకంతకు హెచ్చుతున్న రుక్మిణి కంఠస్వరం వీధి చేవుడి వరకు పయనించి రామయ్య కర్ణపుటాల్లో ప్రవేశించి అతన్ని లోపలికి లాక్కొచ్చింది. విషయం విని అతడు నిప్పు తొక్కిన కోతిలా గంతులేశాడు. అదేంటి ఇప్పుడే తేల్చుకుంటానుండు అంటూ అప్పటికప్పుడే బయలుదేరాడు. ఆయన అలవాటు ఆనవాయితీ ఎక్కడికి పోతాయి? ఆనాడేలాగే ఎవరికీ తెలియకుండా గుడిచొప్పుడు కాకుండా వ్యవహారాలు నడిపించి నిల్చున్న పాటును పోయింది. బండిని పంపి పిల్లని పంపి మనం వెలికిపడ్డాం గాని వాళ్ళు గతం మరిచిపోలేదు. పాముల వల్లే జ్ఞాపకం పెట్టుకుని కూర్చున్నారు. పోనీయండి, ప్రాధేయపడ్డమేమిటి? అక్కసు వెళ్ళగక్కింది రుక్మిణి. అంత సులభంగా వదిలిపెడతానా అంటూ సాగిపోయాడు రామయ్య. ఏం అక్కడ నువ్వేమైనా నూరిపోసావేమిటి? ఏం చెప్పి విరిచేశావు వాళ్ళ మనసు? ఆగ్రహంగా అడిగింది మంగ వందనాదేవిని. నాకు అటువంటివి చేత కాదు మంగ అంటూ మెల్లగా పనుల్లో లీనమైపోయింది వందనాదేవి. చేతకాదు ముంగి, ఏం చెప్పావు మరి నిన్న మధ్యాహ్నం నుంచి సాయంకాలం వరకును? తీక్షణంగా అంటూ నిలదీసింది రుక్మిణమ్మ. ఏంటి పిన్ని ఈ ధోరణి? నువ్వు నన్ను పరాయిదానిగా చూస్తున్నావు కానీ నేనెప్పుడూ మిమ్మల్ని అలా అనుకోలేదు. అయినా ఏమున్నాయి గనుక చెప్పడానికి చేయడానికిని? చిన్నప్పుడు కలిసిమెలిసి ఆడుకున్న వాళ్ళమే గనుక బావ మాట్లాడిస్తే చనువుగా మాట్లాడాను అంతే, అంతకంటే నాకేమీ తెలీదు. పాపం ఎంత అమాయకురాలు, అసలు నువ్వు వాడితో మాట్లాడడానికి వీల్లేదు తెలుసా? గదమాయించింది రుక్మిణి. రామయ్య వెళ్లేసరికి చక్రధరం, కాంపౌండరు తోటీల సాయంతో ఇంట్లో సామాన్లు సర్దుకుంటున్నారు. లక్ష్మీదేవి వెనక గదిలో కొంపటి వెలిగించి వంట ప్రయత్నంలో ఉంది. దుడుకుగా వచ్చిన రామయ్యను చక్రధరమే పలకరించాడు. ఏం మావయ్య, ఎందుకు ఎండలో ఎలా వచ్చావు? చెప్తే నా వెనక వచ్చేస్తావు. రాక మానవని చెప్పకుండా వచ్చాను. ఎంత కావలసిన వాళ్ళమైనా పెద్దవాళ్ళను శ్రమ పెట్టకూడదు. ఎలాగో అలా సర్దుకుంటానులే. వీళ్ళిద్దరూ సాయం ఉన్నే ఉన్నారు. కూర్చో, అలా కూర్చో. అమ్మా, మావయ్య ఎండబడొచ్చాడు, కాసిని మంచినీళ్ళు పట్టుకురా. నిప్పులు కురిపిస్తూ వచ్చిన రామయ్య నీళ్లు కారిపోయాడు. దూకుడుగా వచ్చిన స్రవంతికి అడ్డుకట్టలు నిర్మిస్తే హోంకరిస్తుంది కానీ త్రోవిచ్చేస్తే అలజడే ఉండదు. ఆ విధంగానే రామయ్య ఆగ్రహం కూడా చెప్పబడిపోయింది. మేనల్లుడు తనను ఎదిరిస్తాడని, దాంతో బాగా తన ప్రభావం చూపి హడలగొట్టాలని ఏమేమో ఊహిస్తూ వచ్చిన అతడు చక్రధరం అతి సున్నిత ధోరణికి అచ్చెరు పొందాడు. తను పొరపాటుగా ఊహించుకుని ఆవేశపడినందుకు లోలోన అచ్చెరు పొందాడు. ఏంటి తమ్ముడు, ఏటి నీ కంగారు? వాడేమైనా పసివాడా? ఏమైపోతాడు? నువ్వెందుకు శ్రమపడి తిరగడం?
అంటూ లక్ష్మీదేవి వచ్చింది మంచినీళ్ల గ్లాసుతో. ఇంకా నీళ్లు గారిపోయాడు రామయ్య. నవ్వుతూ అన్నాడు, అక్షరాల పసివాడా అక్కయ్య నీ కొడుకు. కాకపోతే ఇంత తొందర ఏమిటి? తిండైనా తినకుండా ఈ పనేమిటి? సామాను ఏమైపోతుంది? ఇల్లేమైపోతుంది? ఇవన్నీ మీరు సర్దుకోవాలా? చేతి నిండా మనుషులు పెట్టుకుని నలుగురిని పెట్టి సర్దిస్తాను. ముందు నడవండి మీరు. నేను భోజనం చేసే వచ్చాను. చక్రి ఎక్కడికో వెళ్ళొచ్చాడట. ఎవరెవరో ఏమేమో పెట్టారట. ఆకలి లేదంటున్నాడు. అందుకే కాస్త కాఫీ ఇద్దామని తయారు చేస్తున్నాను. ఈ మాత్రం దానికి కంగారు పడుతూ వచ్చావా? కంగారు కాదు మరి. ఇప్పుడు కుదుట పడింది నా ప్రాణం. పోనీ రావద్దులే, ఇంటికి వెళ్ళి క్యారియర్ పంపిస్తాను. 2 పాళ్యాలను కూడా పంపుతాను. కావలసినవి చెప్పి చేయించుకోండి. ఎందుకు మావయ్య నీకు శ్రమ? అయినా ఏమాత్రం సామాను, ఏమాత్రం ఇల్లు అందరూ సర్దడానికి అన్నాడు నవ్వుతూ చక్రధరం. ఉన్నవే ఉన్నంతలోనే. అయినా ఎందుకో ఈ బాదరబందీ అంతా లక్షణంగా మా ఇంట్లో ఉంటే కాదు, నాకు మాత్రం ఇంకెవరున్నారు? అది మాత్రం నీది కాకపోయిందా అంటూనే వెళ్ళిపోయాడు రామయ్య. వెళ్ళిపోతున్న మేనమామను చూస్తూ భావవ్యక్తంగా నవ్వుకున్నాడు చక్రధరం. ఎండ నిప్పులు చెరిగిపోస్తోంది. వడగాల్పు ఆ చెవి నుండి ఈ చెవికి కొడుతోంది. ధర్మాత్ములు అక్కడక్కడ చెలివేంద్రాలు పెట్టిస్తున్నారు. కొద్దిసేపటికి లోపలికొచ్చిన కొడుకును తల్లి ప్రశ్నించింది. ఏంటబ్బా ఇదంతా? నాకేమీ తెలియడం లేదు నవ్వాడు చక్రధరం. ఏముందమ్మా, నీ తమ్ముడి లౌక్యాన్ని లౌక్యంగానే నెగ్గుకు రావాలని నిర్ణయించుకున్నాను. మేనమామ పోలికలు మరి అంటూ విషయాలన్నీ చెప్పుకొచ్చాడు. ముగిస్తూ అన్నాడు, పోనీ డాక్టర్ శేఖర్ కొత్తవాడు అనుకుందాం. ధర్మయ్య గారు ఆయన కూడా అలాగే చెప్పారు. ఊళ్ళో అంతా అలాగే అనుకున్నారట. సరే, ఇంతకుముందే మాస్టారు ఇంటి నుంచి అటే వెళ్ళాను. చావిట్లోకి స్పష్టంగా వినిపిస్తున్నాయి కబుర్లు. మామయ్య, అత్తయ్య, మంగ ముగ్గురును నాకు తనే ఇక్కడికి అతి ప్రయాసపడి ఉద్యోగం వేయించాడట. తన కూతుర్ని చేసుకోకపోతే తడాకా చూపిస్తాడట. వందనాదేవి మాలకాకట, తన కూతురు బంగారు బొమ్మట. ఒకటేంటి చెప్పడానికి. అందుకే అసహ్యంతో సడి కాకుండా వెనుతిరిగొచ్చాను. నువ్వు ఆశ్రమంలో ఉన్నావని విని అక్కడికే పంపించాను. వెంటనే జీపు. మళ్ళీ ఆ వెధవ గడప తొక్కను. అంతా విని నిట్టూర్చింది లక్ష్మీదేవి. ఇందుకే ఈ ఊళ్ళో ఉద్యోగం వద్దన్నాను. నా మాట విన్నావు కాదు. తేలిగ్గా నవ్వేశాడు చక్రధరం. భయం దేనికమ్మా? ఇలాగైతే మరి నీకే విషయం చెప్పను. మనం ఎందుకు జడవాలి? అదేంటో నేను చూడదలుచుకున్నాను. ఒక విధంగా రావడం మంచిది కూడా అయింది. పాపం వందన ఎన్ని కష్టాలు పడుతోంది. ఆమె విషయం చూడాలి. ఈ బాధలు విరగడ చెయ్యాలి. అప్పుడే నాకు తృప్తి. చక్రి, అవునమ్మా, భయపడకు. నేనేమీ ఇదివరకు పసిబిడ్డను కాను. 25 ఏళ్లు పైబడిన వాణ్ణి. కానీ నీ మేనమామ తాచుపాము. నిర్లక్ష్యంగా నవ్వాడు చక్రధరం. అయితే తాచుపాముతోనే చెలగాటమాడాలి. బురదపాము లెక్కేమిటి? అయినా జ్ఞాతంతోనో అజ్ఞాతంతోనో మేనమామ పోలికలు మేనల్లో ఉండకపోతాయా? ఉజ్జీలు సరిగానే కుదిరేలే. నువ్వు నిశ్చింతగా ఉండు. అంతలో మంగ ప్రవేశించడంతో సంభాషణ ఆగిపోయింది. ఆమె వెనుక 2 పాలేళ్లున్నారు. టిఫిన్ క్యారియర్, 2 అరటిపళ్ల గెలలు అక్కడుంచి నిల్చున్నారు. డాక్టర్ గారు చాలా శ్రమపడ్డారు, కానీ ఇక భోజనం చేయండి. ఆ పనులు నౌకర్లు చేస్తారు అంటూ మంగ, అత్తయ్య ఇక మీ అబ్బాయికి అన్నం పెట్టచ్చు అంది. శ్రమపడి తెచ్చిందనవు, నువ్వే పెట్టు అంది లక్ష్మీదేవి నవ్వుతూ. ఆల్రైట్ డాక్టర్ అంటూ ఆ సామాన్లవి సర్దిరండ్రా అని నౌకర్లకు ఫర్మాయించింది మంగ. చిత్తం, అక్కడ పెట్టి వెళ్ళండి అన్నాడు చక్రధరం నవ్వుతూ. ఏం? బొంగుమూతి పెట్టింది మంగ. ఇంతవరకు ఏమేమో మెక్కాను. మళ్ళీ ఓవర్డోస్ అయిందా? అజీర్ణం పట్టుకుంటుంది. డాక్టర్ పేషెంట్ అయితే ఏది గతి? ఇద్దరూ నవ్వుకున్నారు. లక్ష్మీదేవి కూడా నవ్వింది. మళ్ళీ సాయంత్రం వస్తాను అని వెళ్ళిపోయింది మంగ కొద్దిసేపు కూర్చుని. ఇప్పుడు పెట్టమ్మా అన్నం. త్వరగా కాళ్ళు చేతులు కడుక్కొచ్చాడు చక్రధరం. ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. ఇంతకు ముందేగా ఇప్పుడు తిననన్నావు నవ్వాడు చక్రధరం. అలా అనకపోతే ఇప్పుడు వంట పెంట అని నువ్వు హైరాణ పడతావు. అదిష్టం లేక. అది సరే, ఇప్పుడు మంగ భోజనం తెచ్చిందిగా, పెడతానంటే వద్దంటివి అని అడిగింది ఆశ్చర్యంగా. చాలే, ఆవిడ పెడితే తిన్నట్టే. డాక్టర్ అనే పిలుపు వినలేక చచ్చిపోతున్నాను. కాస్త నువ్వైనా చెప్పు అలా పిలవద్దని అన్నాడు చక్రధరం పీట మీద కూర్చుంటూ. చెప్పిన మాటలు వినే రకమాది, అయినా చెప్పి చూస్తాను అంది భోజనం వడ్డిస్తూ లక్ష్మీదేవి. చక్కగా వందన పిలుపు వీణుల విందుగా ఉంటుంది. బావా అని నోటి నిండా పిలుస్తుంది. మీరు అండి అంటూ అతి వందనంగా మాట్లాడుతుంది. అసలు ఆ తరహాయే వేరు. నిజమే. వందనాదేవి ప్రసక్తి వచ్చేసరికి లక్ష్మీదేవి మనస్సు ఆనంద తరంగమైంది. కానీ దాని పోట్లు చూస్తుంటే కడుపు తరుకుపోతోందబ్బాయి. ఇంకా ఎన్నాళ్ళలో కానీ దానికి ఆ రాత. అయిపోయిందమ్మా, ఇంక లేదు తల వంచి భోజనం చేస్తూ గంభీరంగా అన్నాడు చక్రధరం. అంటే? అర్థం కానట్టు చూసింది లక్ష్మీదేవి. నవ్వాడు చక్రధరం.
బొత్తిగా ఎవరూ లేక వాళ్ళ ఆగడాలు చెల్లుతున్నాయి కానీ మనం వచ్చాక కూడా సాగనిస్తామా? వందనాదేవి వాళ్ళకెలాగో మనకు అలాగే రక్తబంధువు. అయితే ఇదో తగు కూడా పుట్టుకొస్తామేమిటిప్పుడు? కొంచెం నిష్ఠూరంగా కొంత భయ సంశయాలతో అడిగింది. అంతే గంభీరంగా నవ్వాడు చక్రధరం. వందనాదేవికి అతడు పినతండ్రి అయితే నువ్వు మేనత్తవు. తల్లి లేని వందన్ను నువ్వు తల్లివే పెంచావు. నీకు ఆమె విషయంలో నిర్లక్ష్యం చేయడానికి ఎలా ఒప్పుతుందమ్మా? నీకో కూతురే ఉండి ఏ కారణం వల్లనైనా అలా కష్టాలు పడుతుంటే నువ్వు సహించగలిగేదానివా? లక్ష్మీదేవి మాట్లాడలేదు. అనేక స్మృతుల జ్ఞాపకాలతో భావాలతో మనస్సు కదిలిపోగా కనులు చెమర్చగా ఒత్తుకుంటూ కూర్చుంది. తిరిగి చక్రధరం అన్నాడు, అప్పుడే నేనింత వాణ్ణై ఉంటే అసలు పెద్ద మావేను వందనను అలా ఒక్కళ్ళను వదిలేవాణ్ణి కాదు. వందనను చూస్తే ఆశ్చర్యమవుతోంది. ఎంత ఓర్పు! ఎవరిని గురించి ఒక్క పురుష పదమైనా ఆడదు. దీర్ఘంగా నిట్టూర్చింది లక్ష్మీదేవి. చక్రి వందన అంటూ ఎంత ఆప్యాయంగా పిలుస్తూ పెంచుకునేదాన్నిద్దరినీ. నీ కన్నబిడ్డ ఒకటి, నీ అన్నబిడ్డ ఒకటినా అమ్మా. జరిగిందేదో జరిగిపోయింది. ఇక ఉపేక్ష తగదు. వందనాదేవి మనకు అత్యంత సన్నిహితురాలు. పరాయి వాళ్లనే చూస్తూ ఊరుకెళ్ళాం కష్టాల్లో ఉంటే, అవునా? తల్లి కళ్ళలోకి సూటిగా చూస్తూ అడిగాడు. అయితే ఏం చేద్దామని అడిగింది లక్ష్మీదేవి. తేలిగ్గా నవ్వాడు చక్రధరం. ఏముంది, వందనాదేవిని ఆశ్రమంలోనే తండ్రిని కనిపెట్టుకుని ఉండమందాం. పినతండ్రి ఇంటికి చాకరీకి వెళ్ళొద్దందాం. ఆ పైన రాగల పరిణామాలకు వందనాదేవి తరపున నిలుద్దాం. ఏమో బాబు, నాకేంటో భయంగా ఉంది. తలెత్తి సూటిగా తల్లి నేత్రాల్లోకి చూస్తూ అడిగాడు చక్రధరం. ఒక మాట చెప్పమ్మా, నీకు వందనంటే ఇష్టమేనా? ఇష్టమే. అంతే, ఇక మాట్లాడకు. ఇష్టమైన వారి విషయంలో అవసరమైతే కొన్ని కష్టాలు నిష్ఠూరాలు కూడా భరించవలసి ఉంటుంది. ఆ మధ్యాహ్నం నుండే చక్రధరం హాస్పిటల్ పని మొదలుపెట్టాడు. ఎవరో 7-8 తప్ప అట్టే ఎక్కువ మంది రాలేదు మందుల కోసం. ఊళ్ళో ఉన్న రకరకాల పార్టీలు, కక్షలు, క్రౌర్యాల సంగతులు చెప్పారు నర్సు, కాంపౌండరును. అన్నీ శ్రద్ధగా విన్నాడు చక్రధరం. ఇప్పుడు మున్సబ్ గారున్నారంటే ఏదో చెప్పబోయి మళ్లీ అనుమానంగా చూస్తూ మాట వెనక్కు తీసుకున్నాడు కాంపౌండర్. చిరునవ్వు నవ్వాడు చక్రధరం. నేను మునసబు గారి మేనల్లుణ్ణి అనే సంగతి స్ఫురణకొచ్చిందా ఇప్పుడు? పర్వాలేదు చెప్పు. ఆ అభయహస్తంతో ధైర్యం వచ్చింది అతనికి. మునసబు గారు చెప్పినట్టు వినని వాళ్లపై ఏదో కక్ష సాధిస్తాడు. ఆ మధ్య ఆయనతో విరోధమైన ఎవరినో కొట్టించారు. దెబ్బలు తగిలిన వాళ్లకు సర్టిఫికెట్ ఇవ్వద్దని, తగల్లేదని రాయమని అడిగారు డాక్టర్ను. ఆయన వినలేదు. నీతికి నిలబడే మనిషి కావడం వల్ల. అందుకే కక్షగట్టి ఆయనకు మన్యం ప్రాంతాలకు బదిలీ చేయించారు. సాయంకాలం స్నానం చేసి దుస్తులు ధరిస్తూ కిటికీ నుండి బయటకు చూసిన చక్రధరానికి వీధి మలుపు తిరిగొస్తున్న మంగ కంటపడింది. గుండెలు గొవ్వలాడాయి. ఇస్త్రీ షర్టు తొడుక్కుంటూనే హడావిడిగా మూలన్న స్లిప్పర్లలో కాళ్లు పడేసుకుని త్వరగా బయటపడ్డాడు. గోధూళి వేళ. పొలాల నుండి ఇళ్లకు మరలుతున్న పశువులు ప్రజలతో బాటలు సందడిగానే ఉన్నాయి. సూర్యుడి తాపం నుండి అప్పుడప్పుడే తేరుకుంటున్న ప్రకృతి చల్లని గాలులు విసురుతోంది. ఆకాశాన అక్కడక్కడ పిల్లమబ్బులు దోబూచులాడుతున్నాయి. త్రోవను నడుస్తున్న చక్రధరాన్ని ఉద్దేశించి, కొత్త డాక్టర్ గారు, మునసబు గారి మేనలుడు అని చెప్పుకుంటున్నారు కొందరు పిల్లలు, పెద్దలు. బాగా చనువు పరిచయం కల మరికొందరు అతన్ని ఆపుచేసి కుశల ప్రశ్నలు వేసి అభినందించారు. అలా ఆగుతూ నడుస్తూ క్రమంగా పల్లెనంతా దాటి చివరకు చేరాడు. ఊరికి చివరగా ఉన్న మాధవయ్య ఆశ్రమం. అక్కడ్నుండే పొలాలు మొదలు. మరి ఇళ్లు లేవు. కాలువగట్టు వైపు నడిచిపోతూ ఒక్కసారి ఆశ్రమం దశగా చూశాడు. మనోహర సంధ్యలో ముగ్ధ మనోహరంగా నిర్మలంగా నిలిచి ఉన్న ఆ ప్రశాంతక పుష్పవనాన్ని అంత నిర్లక్ష్యంగా దాటిపోవడానికి అతడి అంతరంగం అంగీకరించలేదు. అడుగు ముందుకు సాగలేదు. బహుశా వందనాదేవి ఇక్కడే ఉందేమో అనుకుంటూ మెల్లగా గేటు తీసి లోపలికి వెళ్ళాడు. ఎక్కడా అలికిడి లేదు. వృక్షాలు శిరకంపనం చేస్తూ తమ చల్లగాలులు అతడి దరికి పంపి ఆహ్వానించాయి. సుమకన్యలు వికసిత వదనార విందాలతో దూరం నుండే పలకరించి సౌరభాల చిరునవ్వులు వెదజల్లాయి. ఆ మధుర ప్రకృతిలో క్షణకాలం మైమరిచి నిలిచాడు చక్రధరం. అంతటా దృష్టి సారించినా ఎక్కడా ఎవరి దర్శనమూ లేదు. మీ చెలి ఏది అని అడగబోయాడు ఆ కుసుమ బాలలను, విహంగాలను. వీరి భాష నాకు గ్రాహ్యం కాదని సరిపెట్టుకుని ఊరుకున్నాడు మళ్ళీ. ఉభయ సంధ్యలయందు సోణహరిత వర్ణంలో వర్తించే ఈ సూర్యకిరణాల అందం వర్ణింపనలవి కాదు. సవ్వడి కాకుండా మెల్లగా ఆశ్రమం దిశగా నడవసాగాడు. సమీపిస్తున్న కొలది అతడికి ప్రస్ఫుటమైన గంభీర మధుర కంఠస్వరం నుండి వెలుకొస్తున్న మధురపూరిత గీతాస్తవం వినిపించసాగింది.
మావయ్య పూజలో ఉన్నట్టున్నారు అనుకుని చక్రధరం పాదరక్షలు విడిచి లోనికి నడిచాడు. కోటి సూర్యప్రభల తేజంతో వెలుగొందుతున్న దైవమందిరం ఎదుట ఆసన బద్ధధీరుడై అవనత నేత్రుడై అంజలి ఘటించి తదేక దీక్ష పరవశుడై అంజలి ఘటిస్తున్నాడు మాధవయ్య. సకలైహిక మూష్మిక వాంఛలకు అతీతమైన ఆ గంభీర మూర్తిని, ఆ తేజో విరాజమాన వదనాన్ని అవలోకించిన చక్రధరానికి కొంతసేపు ఆ ప్రశాంత వాతావరణంలోనే గడపాలనిపించింది. పాద ప్రక్షాళన నిమిత్తం బావి దగ్గరకు వెళ్లిన చక్రధరానికి దూరాన ఆశ్రమ వెనక భాగంలో పొన్న చెట్టు కింద తిన్నిపై చెక్కిట చేజేర్చి వృక్షమూలానికి తనువు చేర్చి పరధ్యానంగా కూర్చునున్న వందనాదేవి కనిపించింది. చకితి అయి చూశాడు చక్రధరం. ఏమది? అసలే వాక్శూన్యమై విషాదపూరితమై ఉంటుంది వందనాదేవి వదనం. ఈరోజు మరింత విచారంగా కనిపిస్తోంది. ఒక విధంగా చూస్తే శ్యామవర్ణము ఆ విషాదమే ఆమె మూరితికొక నిండుదనాన్ని గాంభీర్యాన్ని ప్రసాదిస్తున్నాయేమో ఆలోచిస్తూ ఆమె వైపు అడుగులు వేశాడు. పరిసరాలు గమనించని ఆ పరాధీన మూర్తి దృక్కులెక్కడో అనంత లోకంలో పయనిస్తున్నాయి. ఆ మాతృహీనపై జాలి కలిగిందేమో మలయ పవనం ముంగురులను మృదువుగా స్పృశించి ఓదారుస్తున్నాడు. తనను పరామర్శిస్తున్న పరిసర ప్రకృతికి తన బాధామయ గాథను వివరించడానికేమో ఆమె పెదవులు మెత్తగా కదలసాగాయి. అరుదుగా వినవచ్చే ఆ అబల అత్యంత రమణీయ గాత్రానికి జీవ నిర్జీవ స్థావర జంగమాదులన్నీ ఉత్సుకతతో వినసాగాయి. ఆ దైవమూర్తి ఎదలోని విషాదమంతా నింపబడున్న ఆ గీతం విని కపోతాంగనలు విచారం ముప్పిరిగొనగా నిశ్శబ్దం వహించాయి. తురుల తాదులు చలనమాపి సానుభూతి వర్షించాయి. భాస్కరుడు ఓదార్చలేక విచార వదనాన్ని దిగాంతాల మాటున మరుగుపరచి సంధ్యాకాంతను తన ప్రతినిధిగా ఓదార్చ పంపాడు. కాని ఆమె బాధను ఆ ఓదార్పులు ఉపశమింపజేయలేదు. నిర్వేదన నిండిన కంఠంతో ఇంకా తన వేదనను వెళ్లబోసుకుంటూనే ఉంది. ఆమె కొలుకుల నుండి అశ్రుధారలు అవిరాళంగా జారిపోసాగాయి. తిలకిస్తున్న చక్రధరం అంతరాత్మ అవ్యక్తంగా ఆక్రోశించింది. నిస్సహాయతతో విలవిల్లాడింది. బాధతో ఊగిపోయింది. ఈ ఏకాంత ప్రియను ఏమని ఓదార్చాలి? ఎలా ఓదార్చేది? ఎవరు ఊరడించగలరు? ఇటువంటి దయనీయ జీవితాన్నిచ్చిన వారే ఊరడించాలి. ప్రకృతే లాలించాలి. తీవ్ర బాధ పరితప్త హృదయంతో నెమ్మదిగా వెనుతిరిగిపోయాడు.